ఓకే. స్పెషల్ స్టేటస్ కోసం మీరు కొంత పోరాడారు కాబట్టి అడుగుతున్నాను. మన మోడీ గారు మన రాష్ట్రానికి వస్తే గో బ్యాక్ అంటూ టీడీపీ ఒకటే కనిపించింది. మిగతా పార్టీలు ఎందుకు సార్ కనిపించలేదు? అసలు గో బ్యాక్లు, నల్ల బిల్లులు, నల్ల బుడగలు, నల్ల దువ్యాలు ఈ కాదు కదా సార్ వ్యాపారం. నరేంద్ర మోడీతో 4 అంటే మినిమం వ్యతిరేకించడానికి కూడా రారా? అసలు అర్థం కాని సబ్జెక్ట్ ఏమి అంటే వ్యతిరేకించడం అన్నది ఎవరి నినాదం? టీడీపీ నినాదం. 4.5 సంవత్సరాలుగా బీజేపీతో అంటగాగినటువంటి టీడీపీ మా అధ్యక్షులు ప్యాకేజీ వద్దు, స్టేటస్ ముద్దు అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ జీవితం మీద కానీ రాజకీయం మీద కానీ అవగాహన లేదని చెప్తురాయే. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడకుండా స్పెషల్ స్టేటస్ బదులు ఇచ్చినటువంటి ప్యాకేజీ అది కేవలం పాచిపోయిన లడ్డూలు అని చెప్తే పవన్ కళ్యాణ్కి అవగాహన లేదని చెప్పినటువంటి మగోళ్ళు, రాజకీయ దురంధరులు ఆ రోజు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ సభగా అనంతరం అరుణ్ జైట్లీ 2,23,000 కోట్లు ప్రత్యామ్నాయంగా మీకు ప్యాకేజీ రూపంలో ఇస్తున్నాం అంటే ఇదంతా అబద్ధం అని పవన్ కళ్యాణ్ గారు మొత్తుకుంటే లేదు నాబార్డ్ నుంచి హట్కో నుంచి కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ లేకుండా కేంద్రం మనకి డైరెక్ట్గా జారీ చేస్తుంది, మనం ఐటీ హబ్బులు కట్టేసుకోవచ్చు, స్మార్ట్ సిటీలు కట్టేసుకోవచ్చు, దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారన్నట్టు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన అవకాశం రీత్యా ఆయన రాజకీయపరమైనటువంటి ప్రయాణంలో మిగతా అంశాల్లో ఫెయిల్ అయితే అది కనపడకుండా దాన్ని తీసుకెళ్ళి బీజేపీ మీద నెపం వేద్దామన్నటువంటి ఆయన స్వార్థ చింతనలో మేము కూడా భాగస్వాములే. ఆయన నల్లబొడగట్టుకుంటే మేము ఎర్రబొడగట్టుకుని గోబ్యాక్ అని చెప్పాలా? హూ విల్ డిసైడ్ ద ఫార్చ్యూన్ అండ్ ద ఫైటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నా. వై విల్ చంద్రబాబు నాయుడు డిసైడ్ సార్? మేము పోరాడినప్పుడేమో ఆయన రాడా, మా కార్యకర్తలు అరెస్ట్ చేయిస్తాడా, నన్ను సైతం తీసుకెళ్ళి లోపల వేస్తాడు జైల్లో. ఆయన కుదిరినప్పుడు తాయితీగా 2019లో నిద్రలేసి కళ్ళు తుడుచుకుని లేలే మోడీ మోసగాడు అని చెప్తే మేము మాడాలా? ఎంత మట్టి ఎంత నీళ్ళు పట్టుకొచ్చినప్పుడు 46 రకాలతో ఆయనకు అన్ని రకాల వంటకాలతో భోజనం వడ్డించినప్పుడు ఏమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అర్రే సీనియర్ మోస్ట్ లీడర్ పిలిచాడు ఆంధ్రాలో మనం కాబట్టి వెళ్ళాలని చెప్పి కార్లు వేసుకుని కారణాలు వేసుకుని వెళ్తారండి. హీ ఈజ్ ఇన్ లిటమస్ టెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. చంద్రబాబు నాయుడు గారు నాలుక చపలత్వం కానీ రాజకీయపరమైనటువంటి అనైతికత కానీ ప్రజలందరూ గమనించారు. ఆయన కుదిరినప్పుడో మాట, కుదరినప్పుడో మాట. ఎవ్రీవన్ ఇస్. మరి మీరు అదే చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీ ఎంతో కొంత సహాయం చేసింది. ఏపీ ప్రజలకు ఇవాళ ఎటువంటి న్యాయం జరిగిందండి మీరు సహాయం చేయడం వల్ల? ఏ న్యాయం జరిగింది? ఆయన 2014లో నాడనటువంటి మన పరిస్థితులు ఏ ఫినాన్షియల్ హెడ్ ఎక్కడుందో మనకు తెలియదు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం చెప్పాలా. ఒక నీటి వనరుల శాఖ ఎట్లా ఉంటుంది, ఒక ఆర్థిక శాఖ ఎట్లా ఉంటుంది, అప్పులు ఎట్లా ఉంటాయి, నియామకాలు ఎట్లా ఉంటాయి, నీళ్ళు ఎట్లా ఉంటాయి, నిధులు ఎట్లా ఉంటాయి, ఇట్లా భౌగోళికమైనటువంటి 10 పరిస్థితులు అడ్మినిస్ట్రేషన్లో ఇఫ్ ఐఎమ్ ఆల్సో ఏ చీఫ్ మినిస్టర్ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆ రోజు పరిశీలించింది ఏమంటే రాష్ట్రం విడిపోయింది, నీళ్ళేంటో తెలియదు, నియామకాలేంటో తెలియదు, నిధులేంటో తెలియదు, ఇలాంటి ఒక అనిశ్చితి కలిగినటువంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు ఉంటే ఆయన దీన్నన్నింటినీ చక్కదిద్ది సరళీకృతం చేస్తాడు. 2 సార్లు ముఖ్యమంత్రి కింద వ్యవహరించినటువంటి వ్యక్తి మన పీపీఐలు ఏంటి, మన ఎలక్ట్రికల్ కండిషన్స్ ఏంటి, మన రాష్ట్రానికి ఉన్న వనరులు ఏంటి, ఒక కొత్త రాష్ట్రానికి కావాల్సినటువంటి క్యాపిటల్ నేపథ్యంలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని నమ్మిన మాట వాస్తవం. మేమే కాదు మీరందరూ నమ్మారు. ఆయన ఆ మాటకి నిలబడలేదు. సొంత వర్గ ప్రయోజనాలే చూసుకున్నాడు, సొంత పార్టీ కార్యకర్తల ప్రయోజనాలే చూసుకున్నాడు. ఆయన అందరూ చెప్పిన చంద్రబాబు నాయుడు లాగా ఉన్నాడు. వాట్ ఈజ్ రాంగ్ దట్ డే సార్? పవన్ కళ్యాణ్ గారికి ఎంత అనుభవం ఉందో నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అనుభవం ఉంది. వాళ్ళిద్దరికంటే దీన్ని బెటర్ అనుకునేటువంటి ప్రయత్నంలో మనం ముందరకు పోయినాం. ఆయన అదేదో తోక వంకరన్నట్టు అదే వ్యవహారంలో వ్యవహరించినాడు. ఆయన హీ హ్యాస్ గోన్ బ్యాక్ టు మేక్ హిజ్ రోమర్స్ కమ్ ట్రూ. ఆయన మీద ఉన్నటువంటి ఆ రకమైన ఆరోపణలు నిజమైనటువంటి విధానంలో పోయినాడు. ఎవరు మనకన్నీ తేటకల్లా కనపడుతున్నాయి. ఒక కాపు రిజర్వేషన్ మీరు తీసుకోండి, ఒక బీసీలుగా ఇస్తారన్న కార్పొరేషన్లు మీరు తీసుకోండి, మహిళలకు డ్వాక్రా రుణాల సంబంధం మీరు తీసుకోండి, రైతు రుణమాఫీ మీరు తీసుకోండి. ఇవన్నీ కేఏ పాల్ గారు కూడా చెప్తున్నారు కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పదలుచుకోవాలా. ప్రజలందరికీ రిపీటెడ్గా క్యాసెట్లో కనపడుతున్న అంశాలే సార్. ఎవ్రీవన్ ఈజ్ క్లియర్ అని. అందుకే మేము యూటర్న్ తీసుకోవాలా. అరే మేము చెప్పినవి కూడా చేయకపోతే, మీకు సహకారంగా ఉన్న తర్వాత కూడా మీరు ఆ విధానాలు అవలంబించకపోతే, మీ మంత్రుల్ని ఎగదొలిపి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ వస్తుందని, పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదని మీ సీనియర్ మంత్రులతో మీరు చెప్పిస్తే, పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపించాడని మీ ఎమ్మెల్యేలతో మీరు చెప్పిస్తే, మీ దిక్కుమాల రాజకీయాన్ని సొంతం మేము కూర్చోవాలని అడుగుతాం. వీఆర్ వెరీ క్లియర్ వై వీ సపోర్టెడ్ దమ్.
వై వీ లెఫ్ట్ దెమ్. ఎక్కడెక్కడ రాజకీయ ప్రయోజనాలు లేవు. సరే, వాళ్ళ డెవలప్మెంట్ అంటే అల్లావుద్దీన్ అద్భుత్ మీకు కూడా తెలుసు. డెవలప్మెంట్ అనేది స్లోగా జరిగే ప్రాసెస్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటారా ఇప్పటివరకు? నేను ఇప్పుడు భగవంతుడి దేవాలి ఇంకా నేను కార్యకర్త స్థాయిలో ఉన్నాను కానీ, బట్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా నాకైతే ఏజ్కి మించిన ఎక్స్పీరియన్స్ అయితే భగవంతుడు ఇచ్చాడు. ఇఫ్ సమ్మన్ క్యాన్ కౌంటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ ఆన్ దిస్, ఐల్ గెట్ ఎక్స్ప్లెయిన్. ఆడిటర్ జనరల్ ఏజీ మనకి కాగ్ ఏం అక్షంతలు వేసిందండి? దుర్వినియోగం అవుతున్నటువంటి నిధులు 2016 నుంచి 18 దాకా 67% అయితే వినియోగం అవుతున్నటువంటి నిధులు 20% కూడా లేవు. మిగతా అన్ని మిస్లేనియస్ ఎక్స్పెండిచర్, అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని చెప్పింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాలో పన్నుల రూపేనా కానీ, అప్పుల రూపేనా కానీ, కేంద్ర సహకార రూపేనా కానీ జమ చేయబడ్డ ప్రతి 100 రూపాయల్లో 67 రూపాయల దుర్వినియోగం జరుగుతూ ఉంటే అభివృద్ధి అనేటువంటిది అల్లావుద్దీన్ అద్భుత్ దీపం కాదు కదా, స్లోగా వెళ్తుంది కదా. అంటే అసలు పెట్టిన డబ్బులే 20 రూపాయలు అయినప్పుడు అక్కడ స్లోగా కంటే నడకే నడుస్తుంది కదా సార్. 67 రూపాయల దుర్వినియోగం ఎట్లా జరుగుతుందని కాగ్లాండ్ సంస్థలు, అథెంటికేటెడ్ సంస్థలు అక్షంతలు వేసినప్పుడు వీళ్ళు పట్టుకుపోయి వీళ్ళ ఫోటో షూట్ల కోసం 29 మందిని చంపేశారన్నప్పుడు, పుష్కరాలకు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారన్నప్పుడు, ధర్మ పోరాట దీక్షలపై కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారన్నప్పుడు, పోలవరంలో అవినీతి జరుగుతుందన్నప్పుడు, రాష్ట్రం మొత్తంలో ప్రతి 100 రూపాయల్లో 67 రూపాయలు దుర్వినియోగం జరుగుతుందని రిపీటెడ్గా కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు చెప్తా ఉంటే, ఇక మనం ఇలా రుద్దితే డెవలప్మెంట్ అవ్వదు కదా సార్ అంటే, అరే ఆడ చేసి వచ్చింది ఏమన్నా ఉంటే డెవలప్మెంట్ లేట్ అయినా కూడా మనం అగ్రి చేస్తాం. అసలు అది కాదు అసలు ఇక్కడ కాంటెక్స్టో. లెట్ us ఎక్స్ప్లెయిన్ పాయింట్ టు పాయింట్ క్లియర్ టు పబ్లిక్ వాట్ మైట్ హ్యావ్ చంద్రబాబు నాయుడు డన్ ఆర్ వాట్ వీ మైట్ హ్యావ్ డన్ ఇఫ్ ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మేమేం చేద్దాం అంటే పారదర్శకమైన పరిపాలన అందిద్దాం, సమస్యలను ప్రయారిటీ బేసిస్ మీద చూద్దాం, తాత్కాలిక తాయిలాలకి స్వస్తి పలుకుదాం, ప్రజల్ని మభ్యపెట్టడానికి పేపర్లకి కన్ఫైన్ అయినటువంటి పరిపాలనా విధానం అనేటువంటి దాన్ని స్వస్తి పలుకుదాం, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం, జన్మభూమి కమిటీలు పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థల్ని రద్దు చేయకపోదాం. గెలిచినటువంటిది ప్రజా ఓట్లతో పంచాయతీ ప్రెసిడెంట్లు అయితే వాళ్ళకి ఏ అధికారాలు లేకుండా చెక్ పవర్లు తీసేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ ఇన్వాల్వ్ చేయమని చెప్తా ఉంటే మీరు రాజ్యాంగ వ్యవస్థని అపహాస్యం చేసినట్టు కాదని అడుగుతున్నా. ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లకి అధికారం ఉందని అడుగుతున్నా. వాళ్ళు అక్కడ బల్లలు వేయించుకోవాలన్నా జన్మభూమి కమిటీ వాళ్ళు సంతకం పెట్టాలి అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు దేనికి, జెడ్పీటీసీలు దేనికి, ఎంపీటీసీలు దేనికి? అందుకని వీ హ్యావ్ క్లియర్ ఐడియా వాట్ హీ కుడ్ హ్యావ్ డన్, వాట్ హీ హ్యావెంట్ డన్, అండ్ వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దిస్. సరే, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారంటే ఒక నాయకుడిగా కాకుండా సినిమా స్టార్లానే చూస్తున్నారు. అది మీరు ఒప్పుకుంటారా? ఒక సినిమా యాక్టర్ని ఎన్నిసార్లు మీకు చూడబుద్ధి అవుతుంది? వ్యక్తిగతంగా చెప్పండి సార్. ఓసారి ఊరెళ్ళి చూసినారు, ఓ సెల్ఫీ దిగినారు, రెండోసారి ఊరెళ్ళి చూసినారు, మళ్ళీ సెల్ఫీ దిగినారు, మూడోసారి కార్లు ఈడ్చుకుంటా మీ జీవనోపాధి మీ రెక్కల కష్టాన్ని వదిలేసి ఆయన చూడడం పోతారా? నాలుగోసారి పోతారా? ఐదోసారి పోతారా? పవన్ కళ్యాణ్ గారు గడిచిన 4.5 సంవత్సరాల్లో గుంటూరులో కానీ, కాకినాడలో కానీ, రాజమండ్రిలో కానీ, వైజాగ్లో కానీ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇంక్లూడింగ్ అనంతపురం, రాయలసీమలతో సహా 3 నుంచి 4 పర్యటనలు రిపీటెడ్ చేసినారు సార్. ఇవాళ మనం మాట్లాడుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే టైం ఉందే 2 నుంచి 3 పర్యాలు అదే ప్రాంతంలో పర్యటించినారు సార్. ఈస్ట్ గోదావరిలో 4 పర్యాలు పర్యటించినారు. అయినా 10 లక్షల మంది వస్తున్నారంటే ఇక ఇప్పుడు ఆయన ఏదో లెదర్ జీన్స్, లెదర్ జాకెట్ వేసుకుని హార్లీ డేవిడ్సన్ బండి మీద వెళ్తున్నట్టు, లుక్ ఎట్ మై ఫేస్ అండ్ ద మిర్రర్ అని జుట్టు దూకుని వెళ్తున్నట్టు చెప్తా ఉంటే ఏం చెప్తాం సార్? ఆయన సినిమా యాక్టర్లా పోతుంది కదా సార్. గడ్డం పెంచుకుని బక్క చిక్కిపోయి పంచి కండువాలోకి వచ్చేసి అన్ని రకాల మేకప్లు దూరంగా ఉండి నేను సామాన్యంగా మీ మధ్యలో జీవితాలను వచ్చినటువంటి వ్యక్తిని పదే 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 చూడడానికి వస్తున్నారంటే అది కేవలం అతని వ్యక్తిత్వం మీద ఆకర్షణ కాదంటారా? వ్యక్తి మీద ఆకర్షణ అంటారా? మీరు చెప్పండి పోనీ. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? మిమ్మల్ని నన్ను మనందరం కూడా సినిమాలు యాక్ట్ చేసి పొరపాటు 4-5 సినిమాలు బ్లాక్ బస్టర్లు వచ్చినాయి అనుకోండి, ఎన్నిసార్లు చూస్తారు సార్? వ్యక్తి పట్ల ఉండే ఆకర్షణ వేరు, వ్యక్తిత్వం పట్ల ఉండే ఆకర్షణ వేరు. వ్యక్తి పట్ల ఉండేటువంటి ఆకర్షణ యవ్వనం కరిగిపోగానే, తెల్లంటికలు రాగానే, రూపం మాసిపోగానే పోతుంది సార్. వ్యక్తిత్వం పట్ల ఆకర్షణ చాలా ఇంపార్టెంట్. ప్రజలు అతన్ని చాలా కోల్పోయి మా మధ్యలోకి వచ్చాడనే క్లారిటీలు అయితే ఉన్నారు సార్. చాలా సుఖవంతమైన జీవితం వదులుకుని వచ్చాడనేటువంటి క్లియర్ క్రిస్టల్ క్లారిటీలు అయితే ఉన్నారు సార్. జస్ట్ లైక్ దట్ యాడ్ ఈ మధ్యన ఒక ప్రముఖ యాక్టర్ ఆయన యాడ్ సైన్ చేస్తే 55 కోట్ల రూపాయలకి ఇచ్చారు సార్. అట్లాంటి యాడ్లు పవన్ కళ్యాణ్ గారు సుమారు 5-6 చేద్దరు సార్.
నేనేదో అతిశయోక్తిగా 50-100 మా నాయకుడు చేద్దరు 10,000-20,000 కోట్లు వద్దా అంటున్నా. ఈ రాజకీయాల్లో పడే కష్టం ఏమీ లేకుండా కూడా బెంట్లీలు, బిఎండబ్ల్యూలు, రోల్స్ రాయల్స్లో తిరుగుతా కూడా హాయిగా సుఖంగా బతికేటువంటి పరిస్థితి అయితే మా నాయకుడికి అయితే ఉంది సార్. ఇది ఇన్నోవేటబుల్ సర్కమ్స్టెన్స్ అండ్ ఎవ్రీవన్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. హీఈస్ అ సూపర్ స్టార్. ఫ్లాపులు 6-7 ఫ్లాపుల తర్వాత కూడా భయంకరమైన ఓపెనింగ్ ఉన్నటువంటి సూపర్ స్టార్. ఇది మనం అగ్రీ చేయాల్సిన విషయం. అతను హాయిగా ఇంకో 10-15 సినిమాలు ఆడతా పాడతా చేసుకున్నా, 10-15 యాడ్లు ఇంటర్నేషనల్ యాడ్లు చేసుకున్నా ఎక్కడికి 4-5 కోట్లు అయితే పోస్తాం. పెద్ద చిల్లర లెక్క అయితే చెప్పట్లా. ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రాబబిలిటీ చూసి నెగ్గమో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులంత బలమైనని తెలిసి ఇక్కడ నిలబడి కలబడి ఎంత దౌర్భాగ్య దాష్టిక స్థితిలో ఇంట్లో ఆడవాళ్ళ గురించి తల్లి గురించి కూడా తిట్టించుకుని ఇంకా ఉండాల్సినటువంటి అవసరం అయితే మీరు చెప్పినటువంటి సినిమా స్టార్కి అయితే లేదు. ఇంక దీన్ని ఇంకెవరైనా విశ్లేషిస్తామో, దీంట్లో ఇంకేదో లోతుకి వెళ్తామంటే మేము తెలుసుకోవడం సిద్ధంగా ఉన్నాం సార్.